Hello everyone, this is Veda. Welcome back to our class. Today is day 21 and today we have a weekly revision session. Right? ఈ వీక్ మొత్తం మనం ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నామో అవన్నీ మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకుందాం. రైట్? సో మనం ఏమేం టాపిక్స్ కవర్ చేసాం ఈ వీక్ అంతా? యాక్షన్ వర్డ్స్, హెల్పింగ్ వర్బ్స్, ఓనర్షిప్ వర్డ్స్, యాక్షన్ హ్యాపెనింగ్ నౌ, పార్ట్స్ ఆఫ్ ది డే. రైట్? సో ఈ టాపిక్స్ అన్నీ మనము కవర్ చేసుకున్నాం. రైట్? సో దీని గురించి ఒక్కొక్క దాని గురించి నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, సో ఫస్ట్ టాపిక్ యాక్షన్ వర్డ్స్. రైట్? యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి యాక్షన్ని తెలిపే వర్డ్ని యాక్షన్ వర్డ్ అంటాము. రైట్? యాక్షన్ వర్డ్నే మనము వర్బ్స్ అంటాము. ఓకే, చూడండి, యాక్షన్ వర్డ్స్ టెల్ us వాట్ సమ్వన్ ఈజ్ డూయింగ్. ఓకే, మనకి సెంటెన్స్లో ఒక పర్సన్ చేసేటటువంటి యాక్షన్ని తెలిపే వర్డ్నే యాక్షన్ వర్డ్ అంటాము. రైట్? సో ఎగ్జాంపుల్స్ చూడండి. రన్, ఈట్, ప్లే. సో ఆల్ ఆర్ ఫిజికల్ యాక్షన్స్. రైట్? యాక్షన్ వర్డ్స్ ఏం చూపిస్తాయి? ఫిజికల్ యాక్షన్స్ని చూపిస్తాయి. మనం చేసే ప్రతి ఫిజికల్ యాక్షన్ కూడా మనకి యాక్షన్ వర్డ్. సో ఈ యాక్షన్ వర్డ్స్ని మనము వర్బ్స్ అంటాం. రైట్? సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రన్, ద గర్ల్ రన్స్ ఫాస్ట్. ఓకే, రన్స్ యాక్షన్ వర్డ్ ఏంటి ఈ సెంటెన్స్లో? రన్స్. ఆ అమ్మాయి వేగంగా పరిగెత్తుతుంది. రైట్? ఇక్కడ రన్, పరిగెత్తడం అనేది మనకి యాక్షన్ వర్డ్. రైట్? నెక్స్ట్ ఏంటి? ఈట్. ఎగ్జాంపుల్, ఐ ఈట్ రైస్ ఎవ్రీడే. రైట్? ఈట్, ఇక్కడ మనకి యాక్షన్ వర్డ్ ఏంటి? ఈట్. నేను ప్రతిరోజు రైస్ తింటాను అని చెప్తున్నాను. రైట్? నెక్స్ట్, ప్లే. వీ ప్లే ఇన్ ద ఈవినింగ్. మేము ఈవినింగ్ ఆడుకుంటాము. సో హియర్ యాక్షన్ వర్డ్ ఈజ్ ప్లే. సో మనం చేసేటటువంటి ఏ ఫిజికల్ యాక్షన్ అయినా మనము యాక్షన్ వర్డ్ అని చెప్తాము. రైట్? సో నెక్స్ట్, హెల్పింగ్ వర్బ్స్. రైట్? హెల్పింగ్ వర్బ్స్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్. మరి ఏంటవి అంటే యామ్, ఈజ్, ఆర్. ఈ త్రీ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్. మరి హెల్పింగ్ వర్బ్ ఏం చేస్తుంది అంటే సెంటెన్స్లో ఉన్నటువంటి మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది. రైట్? మరి ఈ హెల్పింగ్ వర్బ్స్, ఏ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు మనము యూజ్ చేస్తాము అంటే యామ్ని మనము ఐ పక్కన మాత్రమే యూజ్ చేస్తాము. ఈజ్ని మనము సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ పక్కన యూజ్ చేస్తాము. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని ప్లూరల్ నౌన్ ఆర్ ప్లూరల్ ప్రొనౌన్ పక్కన యూజ్ చేస్తాము. రైట్? చూడండి ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఐ యామ్ హ్యాపీ, ఐ పక్కన మనము యామ్ని యూజ్ చేసాము హెల్పింగ్ వర్బ్గా. రైట్? ఈజ్, ఈజ్ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ సింగింగ్. షీ అనేది మనకి సింగులర్ ప్రొనౌన్. సో మనము ఈజ్ని యూజ్ చేసాము. షీ ఈజ్ సింగింగ్. రైట్? నెక్స్ట్, ఆర్. ఆర్ అనేది దే ఆర్ ఫ్రెండ్స్. సో దే అంటే మనకి ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్. సో మనము దే పక్కన ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము. రైట్? సో ఈ విధంగా అనమాట. ఇవి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్. రైట్? మరి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటో చూద్దాం. రైట్? పాస్ట్ టెన్స్లో వాజ్, వర్. రైట్? రెండే ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్లో మనకి 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, కానీ పాస్ట్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్సే ఉంటాయి. రైట్? సో చూడండి, మరి వాజ్ని ఎప్పుడు వాడాలి, వర్ని ఎప్పుడు వాడాలి అంటే వాజ్ని సింగులర్ ప్రొనౌన్, సింగులర్ నౌన్ ముందు మనము వాడతాము. రైట్? మరి వర్ని ఎప్పుడు వాడాలి అంటే ప్లూరల్ ప్రొనౌన్, ప్లూరల్ నౌన్తో పాటు వాడతాము. రైట్? సబ్జెక్ట్ అనేది మనకి సింగులర్ అయితే మనము వాజ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాము. సబ్జెక్ట్ అనేది మనకి ప్లూరల్ అయితే మనము వర్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాము. రైట్? సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. హీ వాజ్ ఎట్ హోమ్. రైట్? హీ అంటే మనకి ఇక్కడ సింగులర్ ప్రొనౌన్ కాబట్టి మనము వాజ్ని యూజ్ చేసాము. హీ వాజ్ ఎట్ హోమ్. రైట్? సో నెక్స్ట్, వర్. వర్ అంటే మనకి ప్లూరల్. సో ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తే వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి. వీ వర్ ఎట్ స్కూల్. రైట్? వీ అంటే మనకి ప్లూరల్ ప్రొనౌన్. సో వీ హ్యావ్ టు యూజ్ వర్. సో వీ వర్ ఎట్ స్కూల్. ప్రొనౌన్ ప్లూరల్ కాబట్టి మనము వర్ని యూజ్ చేసాము. రైట్? నెక్స్ట్, ఓనర్షిప్ వర్డ్స్. రైట్? ఓనర్షిప్ వర్డ్స్ అంటే
ఎవరి దగ్గర అయినా సరే ఏదైనా ఉంది, ఏదైనా ఉన్నాయి అని మనం చెప్పడం కోసం మనము హ్యాజ్ని హ్యావ్ని యూజ్ చేస్తాము, రైట్? మరి హ్యాజ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, హ్యావ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే హ్యాజ్ని సింగులర్ నౌన్ ఆర్ సింగులర్ ప్రొనౌన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము, రైట్? సబ్జెక్ట్గా మనకి సింగులర్ ప్రొనౌన్ కానీ సింగులర్ నౌన్ కానీ ఉండాలి, రైట్? మరి హ్యావ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ప్లూరల్ నౌన్ ఆర్ ప్లూరల్ ప్రొనౌన్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. అండ్ మనము ఐ ఉన్నప్పుడు కూడా హ్యావ్నే యూజ్ చేస్తాము, రైట్? ఐ సింగులర్ అయినప్పటికీ ఐని మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రమే ఉపయోగించినప్పటికీ ఐ అంటే సింగిల్ పర్సన్ గురించే మాట్లాడుతున్నట్టు, ఎందుకంటే మన గురించి కదా మనం మాట్లాడేది. సో అయినప్పటికీ కూడా మనము ఐని పక్కన మనము హ్యావ్నే యూజ్ చేస్తాము, హ్యాజ్ని యూజ్ చెయ్యము, రైట్? ఐ పక్కన మనము హ్యావ్నే యూజ్ చేస్తాము, యూ పక్కన కూడా హ్యావ్నే యూజ్ చేస్తాము, రైట్? ఇక్కడ హ్యాజ్ చూడండి, హ్యాజ్కి ఎగ్జాంపుల్ ఏంటి? షీ హ్యాజ్ ఏ డాల్, రైట్? షీ అనేది ఇక్కడ సింగులర్ ప్రొనౌన్, సో వీ హ్యావ్ టు యూజ్ హ్యాజ్, రైట్? తన దగ్గర ఒక బొమ్మ ఉంది అని చెప్తున్నాం, రైట్? నెక్స్ట్ హ్యావ్, దే హ్యావ్ బుక్స్, వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. సో ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంది అని చెప్పడానికి, ఉన్నాయి అని చెప్పడానికి మనము హ్యాజ్ హ్యావ్లను యూజ్ చేస్తాము, అందుకనే వీటిని ఓనర్షిప్ వర్డ్స్ అంటాము. క్లియర్? ఓకే, నెక్స్ట్ యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ. ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్స్ గురించి ఎలా చెప్పాలి, ప్రజెంట్ జరుగుతుంది ఆ యాక్షన్, అప్పుడు ఎలా చెప్పాలి అంటే we add ing form to action words for actions happening now. ఓకే, ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఆ యాక్షన్ వర్బ్ ఏదైతే ఉంటుందో, ఆ యాక్షన్ వర్డ్ ఏదైతే ఉంటుందో దానికి మనము ఇంగ్ ఫామ్ని యాడ్ చేయాలి, వెర్బ్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేయాలి. అప్పుడు ఆ యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది అని మనకు చెప్తుంది, రైట్? సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. రీడింగ్, సో ఇక్కడ మనం ఏం చేసాము? రీడ్, రీడ్ ప్లస్ ఇంగ్, రైట్? రీడ్ అనే వర్బ్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేసాము. రీడ్ అంటే చదవడం, ఇంగ్ ఫామ్ని యాడ్ చేసేసరికి చదువుకుంటున్నాను, చదువుతున్నారు అని మనకి వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్ని చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, దే ఆర్ రీడింగ్, సో వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు, యాక్షన్ హ్యాపెనింగ్ రైట్ నౌ, రైట్? సో మనం ఇంగ్ ఫామ్ యాడ్ చేయగానే ఆ యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది అనే అర్థాన్ని ఇస్తుంది, రైట్? నెక్స్ట్ ప్లేయింగ్, ప్లే ప్లస్ ఇంగ్, వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేశాము, రైట్? ఐ ఆమ్ ప్లేయింగ్, రైట్? రైట్ నౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ ఆమ్ ప్లేయింగ్, నేను ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నాను. ఐ ఆమ్ టీచింగ్, ఇప్పుడు నేను టీచ్ చేస్తూ ఉన్నాను. యు ఆర్ లిజనింగ్, మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. సో అన్నిటికీ మనము వర్బ్స్కి ఎప్పుడైతే యాక్షన్ వర్డ్కి మనం ఎప్పుడైతే ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తామో అప్పుడు ఆ యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది అని చెప్తుంది, రైట్? నెక్స్ట్ జంపింగ్, జంప్ ప్లస్ ఇంగ్, రైట్? చూడండి ఎగ్జాంపుల్, షీ ఈజ్ జంపింగ్, షీ ఈజ్ జంపింగ్ అంటే తను ఇప్పుడు జంప్ చేస్తుంది అని అర్థం, రైట్? సో అలా అనమాట. నెక్స్ట్, సో లాస్ట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ ది డే, రైట్? డేలో సన్ రాగానే మనం ఏం చెప్పుకున్నాము? మార్నింగ్. సన్ వచ్చినప్పుడు మనము మార్నింగ్ అంటాం. అదే సన్ ఇంకా బ్రైట్గా హై ఇన్ ద స్కైలో ఉంటే ఆఫ్టర్నూన్, మార్నింగ్ తర్వాత సన్ ఇంకా పైకి వస్తాడు, అప్పుడు ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్, సన్ మెల్లగా కిందికి డౌన్ అవుతూ ఉంటాడు, రైట్? నెక్స్ట్ నైట్, ఈవినింగ్ తర్వాత సన్ వెళ్ళిపోతాడు, మూన్ వస్తాడు, సో అప్పుడు మనకి నైట్ అవుతుంది, రైట్? మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాము, ఈవినింగ్ ఆడుకుంటాము, నైట్ డిన్నర్ చేస్తాము, నైట్ మనము నిద్రపోతాము. సో దిస్ ఈజ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ ది డే. క్లియర్? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీక్లీ రివిజన్ సెషన్ అనేది మనది కంప్లీట్ అయిపోయింది. ఇది థర్డ్ రివిజన్, రైట్? ఫస్ట్ రివిజన్ చేసాము, సెకండ్ రివిజన్ చేసాము, ఇది థర్డ్ రివిజన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We will meet again in the next video. Bye bye. Take care.